ఏ ఆగండి ఆగండి, నేను మావయ్యకి టిఫిన్ చేసి తీసుకొచ్చాను. ఎవరమ్మా టిఫిన్ చేసింది? నేనే చేశాను మావయ్య. అద్భుతంగా ఉందమ్మా. అవును, నువ్వెందుకు ఇంటి పనులన్నీ చేస్తున్నావు? అందుకు వంట వాళ్ళంతా ఉన్నారు కదా. నువ్వు ఈ ఇంటికి కోడలివమ్మా. మా కోడలు మహారాణిలా ఉండాలి. ఇలా వంటగదిలోకి వెళ్ళి కష్టపడకూడదు. నేను ముందు వెళ్ళనని అన్నాను, కానీ మా నాన్న మావయ్యకి నువ్వే వండి పెట్టాలని చెప్పి వెళ్లారు. మీరు వద్దన్నారు కదా, ఇక నేను ఎప్పటికీ అటువైపు వెళ్ళను. ఇప్పుడే వెళ్ళి మావయ్య నన్ను పనేం చేయొద్దని చెప్పేశారని నాన్నకి ఫోన్ చేసి చెప్పేస్తాను. ముందు ఆ పని చేయి. నాట్యముద్రలు పట్టాల్సిన చేత్తో గరిట పట్టుకోకూడదని మావయ్య చెప్పారు నాన్న అని మీ నాన్నతో చెప్పు. సరే, ఇప్పుడే చెప్తాను. ఏంటమ్మా ఇది? మీకు కోడలిగా రాబోయే అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు. అయ్యో, ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. అరే నువ్వేంటమ్మా, తను చేసిన టిఫిన్ దారుణంగా ఉంది. ఎంతో కష్టపడి ఒక ముక్క తిన్నాను. ఆ ధర్మరాజుకి నా మీద అంత కోపం దేనికో తెలియదు. ఈ పిల్ల చేత వంట చేయించి నన్ను చంపాలని చూస్తున్నాడు. ఇలా 4 రోజులు తిన్నాననుకోండి, నా జిహ్వ చచ్చిపోతుంది. 4 నెలలు తిన్నాననుకోండి, నేనే చచ్చిపోతాను. అయ్యో, ఇది ఇలాగే చెబితే తనకు కోపం వస్తుంది. అందుకే అలా ప్రేమతో చెప్పినట్టుగా చెప్పి ఇక మీదట కిచెన్ పేరు కూడా తలుచుకోకుండా చేశాను. ఎలా ఉంది? పొద్దున్నే నోరంతా పాడైపోయింది. అయ్యా, మేం తీసుకొచ్చిన టిఫిన్ తినండి. అక్కడ పెట్టు, నేను తర్వాత తింటాను. ఇదిగో, ఇది తినడంతో నాలుక అదోలా ఉంది. అమ్మా, ఇది చూసి మధ్యాహ్నం వంట మానేస్తావేమో. మధ్యాహ్నం భోజనం నీ చేత్తో వండి పెట్టు. వచ్చి కూర్చుని ఓ పట్టు పడతాను, సరేనా? అలాగే అయ్యా. నాకు కోడలనే హక్కే లేదు గాని అక్కడ అన్ని బంధాలు దక్కాయి. నేనెంతో సంతోషంగా ఉన్నాను. 3 నెలలు గడిచినట్టే తెలియలేదు. ఆ రోజు అలా నడుచుకోకుండా ఉంటే ఈరోజు నాకు ఈ గతి పట్టేది కాదు. ఇలా మీ ముందు ఉండేదాన్ని కాదు. ఆ రోజు ఓం వక్రతుండాయ విద్మహే ఏకదంతాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. మహాగణపతి స్వాహా. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. ఓం జపాకు శుభసంకాశం కాశ్యపేయం మహాద్యుతం తమోరం సర్వపాపగినం ప్రణతోస్మి దివాకరం. సూర్యగ్రహదేవతాయ స్వాహా. గతిశంక తుషారావం క్షీరోర్నవ సముద్భవం తం నమామి శశినం సోమం శంభోర్మౌఢభూషణం. చంద్రగ్రహదేవత స్వాహా. ధరణీగర్భస్వంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం అంగారకగ్రహదేవ స్వాహా. ఓం ప్రియంగు కలికాశ్యామం రూపేణాం ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. బుధగ్రహదేవత స్వాహా. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. గురుగ్రహదేవత స్వాహా. మీ అత్తగారికి తిదిచ్చే రోజున మీ భర్త ఇక్కడ లేరని బాధగా ఉందా? ఇంత మంచి కోడల్ని చూసే భాగ్యం మీ అత్తగారికి లేకుండా పోయింది. శనిం ప్రణమామ్యం. రాహుగ్రహ దేవతాయ నమః. కేతుగ్రహ దేవతాయ నమః. నవగ్రహ దేవతాభ్యో నమః. అయ్యా, యజ్ఞోపవీతాన్ని అటుపక్క మార్చుకోండి. దీన్ని 2 చేతులతో జాగ్రత్తగా తీసి అక్కడ పెట్టండి. ఆ పూలమాల తీసి దాని మీద వేయండి. సరే. ఇదిగో చేతులు పట్టండి, చేతులు పట్టండి. ఇదిగో దాని మీద చల్లండి. రండి, అందరూ వచ్చి నీళ్లు నువ్వులు వదలండి. ఇదిగో.
अधिराजाय प्रसयसाहिने नमो वै वैः श्रवणाय कुर्महे समे कामां कामाय यमः यों कामेश्वरों श्रवणं ददातु वीराय ఏంటిది ఈ ఫోటోలో ఏదో ఒకటి తగ్గుతోంది. వార్షిక పిండ ప్రదానం కరిష్యే ఆత్మ ప్రశాంత సిద్ధిరస్తు. ఇది తీసుకోండి, వెళ్ళి కాకులకు పెట్టండి. సరే రండి. పదండి. ఇక్కడ ఇంతమంది ఉన్నాం, ఎవరికైనా బొట్టు పెట్టాలనిపించిందా? నాకు కూడా అనిపించలేదు. ఎంతైనా రానమ్మ రానమ్మే. చిన్నయ్య గారా, వెళ్ళి మాట్లాడండి. వెళ్ళండి 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 వెళ్ళండి. ఏం చేస్తున్నారు మేడం? ఇంట్లో అత్తయ్యకి తిథి జరుగుతోంది ఇప్పుడు. ఆహా, మా అమ్మకి తిథి జరుగుతున్నప్పుడు కోడలిగా నువ్వేం చేసావు? అత్తయ్య ఫోటోకి కుంకుమ బొట్టు లేదు, నేనే పెట్టాను. ఆహా, పర్వాలేదే. నేను అస్సలు ఊహించలేదు. గుడ్. నీ చేత మా అమ్మ కుంకుమ పెట్టించుకుందా? అత్తయ్య ఎంత అందంగా లక్షణంగా ఉన్నారు. పాపం, ఇంత మంచివారు త్వరగా వెళ్ళిపోయారు. మ్మ్, ఆ బాధ నాలో చాలా ఉండేది, కానీ నిన్ను చూసిన తర్వాత అది లేకుండా పోయింది. నిన్ను నేను ఇంటికి తీసుకొచ్చింది మా అమ్మ ఆశీస్సుల వల్లే అనుకుంటాను. ఆవిడ ఆశీస్సులు దొరకడం నా అదృష్టం అనుకుంటాను. రానమ్మ, అయ్యగారు పిలుస్తున్నారు. మావయ్య పిలుస్తున్నారట, తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే ఓకే, ఉంటాను. బాయ్. రండి రండి వెళ్దాం. ఆవాహయామి, పూజయామి, పుష్పతాన్ సమర్పయామి. ఇదిగోండి. అయ్యా, ఈ చీర తీసుకొని ఇక్కడున్న సింహంగడికి ఎవరికైనా ఇవ్వండి. తీసుకోమ్మా. ప్రతి సంవత్సరం నా భార్యకి తిథి రోజున ఇలా బట్టలు తీసుకొచ్చి పెట్టి ఆ బట్టల్ని సుమంగళికి దానంగా ఇస్తుంటాను. ఎందుకో తెలీదు, ఈ సంవత్సరం ఈ బట్టలు నీకివ్వాలనిపించిందమ్మా. ఇదిగోమ్మా, తీసుకో. గర్భవతివి, వంగకూడదు, తీసుకోమ్మా. దీర్ఘాయుషుతో దీర్ఘ సుమంగళిగా ఉండమ్మా. ఇదిగోమ్మా. దీన్ని ఇలాగే వదిలేస్తే ఏం బాగోదే. చెప్పు జానకి. ఏమండి, నేను ఇప్పుడు ఏ డ్రెస్ లో ఉన్నానో తెలుసా? ఏ స్విమ్మింగ్ డ్రెస్ లో ఉంటావా ఏంటి? ఎప్పట్లాగే చీర కట్లోనే ఉంటావు. లేదు. అంటే ఏమీ లేదా? ఇప్పుడు నేను అత్తయ్యకి పెట్టిన చీరని కట్టుకున్నాను. ఆహా, నాకెందుకో మీ అమ్మగారి నాతో పాటు ఉన్నట్టుగా ఉంది. ఇంతవరకు మా నాన్నే నీకు సపోర్ట్గా ఉన్నారు, ఇప్పుడు మా అమ్మ కూడా నీ వైపుకి వచ్చేసిందా?
ఏమండి, ఏది ఏమైనా మీరు దగ్గర లేకపోవడం పెద్ద లోటుగా ఉంది. ఎందుకో తెలీదు, మిమ్మల్ని కళ్ళారా చూడాలనే ఆశ ఎక్కువ అవుతూనే ఉంది. మరైతే నన్ను వచ్చేయమంటావా? వద్దొద్దు, నా దగ్గర మీ ఫోటో ఉంది. మిమ్మల్ని చూడాలనిపించినప్పుడల్లా ఆ ఫోటోని చూసి తృప్తి పడతాను. ముందు మీరు వెళ్ళిన పని పూర్తి చేసుకుని రండి. See, we have to revive this company at any cost. The loss is too much, sir. ఏమండి, మీ అమ్మాయి నన్ను బాగా డిస్టర్బ్ చేస్తోంది. సరే, మీకెన్నో పనులుంటాయి, నేను తర్వాత మాట్లాడతాను, సరేనా? యా, ఓకే, బాయ్. It's impossible. Yeah, we can do see the variations. No. How can I saw that? యా, సారీ, ఐ వాంట్ టు సీ దట్ లిస్ట్. ఏమండి, ఈరోజు మొత్తం మిమ్మల్ని చూస్తూనే ఉండాలనిపిస్తోంది. ఇంత అందమైన భర్తని మలేషియాలో ఒంటరిగా వదిలేసి నేనిక్కడ కూర్చుని బాధపడుతున్నానే, నిజంగా నేను పిచ్చిదాన్ని. ఇక్కడి నుంచి మా ఊరికొచ్చి నా వెనకాల తిరిగి లవ్ చేసి తాళి కట్టి ఇక్కడికి తీసుకొచ్చి తల్లిని కూడా చేసి నేనే మీ భార్యనని మీ కుటుంబానికి తెలియనివ్వకుండా ఒక సర్వెంట్ని చేసేశారు కదా. ఒక్క విషయం చెప్పనా, మీ దొంగ బుద్ధి నాకు బాగా నచ్చింది. ఏదో తప్పు జరుగుతోంది. అరుణ్ ఫోటోని తనెందుకు ముద్దు పెట్టుకుంది? ఏంటమ్మా గంగా, చెట్లకి నువ్వు నీళ్లు పోస్తున్నావు? నీ ఫ్రెండ్ ఏది కనిపించట్లేదు? లోపలేదో పనిలో ఉండుంటుంది. తను ఏదో ఒక పనిలో ఉందనే తెలుస్తోంది, కానీ ఆ పనేమిటనేదే తెలియటం లేదు. మీరేమంటున్నారు? అదే, తన పనేమిటో తను చూసుకోకుండా అన్ని పనులు తనే చేస్తోంది అంటున్నాను. తనెప్పుడు అంతే. అది సరే గంగా, నీ ఫ్రెండ్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది. తనది ఏ ఊరు? వాళ్ళూరు రావులపాలెం దగ్గర. రావులపాలెం దగ్గర? అక్కడే ఊరు? ఊరు పేరు కూనవరం. కూనవరమా? అంటే కోనసీమ కదూ? మా బంధువులు పార్టీ వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా అక్కడ. అవును, కూనవరంలో తను ఎవరు? వాళ్ళ అమ్మా నాన్న ఎవరు? వాళ్ళ పేర్లేంటి? వాళ్ళ నాన్న పేరు బంగారు స్వామి. బంగారు స్వామి కూతురా? మన పార్టీ వాడేనే. అయ్యా, మరి లోపల గ్రైండర్లో పిండి వేసి వచ్చాను, నేను వెళ్ళి చూసొస్తాను. గ్రైండర్లో పిండుందని ఎస్కేప్ అవుతున్నావా? నాకు తెలియకుండా ఇంట్లో ఏం జరుగుతుందో అంతా కనిపెడతాను. నమస్కారమ్మా. కూర్చోండి.
నేను వచ్చిన దగ్గర నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నాను. చాలా బాధ్యతగా నడుచుకుంటున్నావు. మా అల్లుడి ఫోటో మీద ఉన్న దుమ్ముని నోటితో ఊది పారేశావే, దాంతోనే ఈ కుటుంబంలోని వాళ్ళ మీద నీకు ఎంత మర్యాద ఉందో నాకు తెలిసిపోయిందమ్మా. మాకు కూడా నీలాగా పనిచేసే ఒక పనమ్మాయి కావాలి. అది కూడా మీ ఊరు వాళ్ళైతేనే సూపర్గా ఉంటుంది. మీ ఊరు పేరేంటమ్మా? జగ్గయ్యపేట. వాళ్ళూరు రావులపాలెం దగ్గర. టిఫిన్ బాగుందమ్మా. నువ్వే చేసావా? అవునండి. అద్భుతంగా చేశావు. మీ అమ్మా నాన్న నిన్ను పద్ధతిగా పెంచారు. అవును, మీ నాన్నగారి పేరేంటి? సుబ్రహ్మణ్యం. వాళ్ళ నాన్న పేరు బంగారు స్వామి. చాలమ్మా చాలు. ఏమండి బాగాలేదా? బాగుంది, కానీ అర్జెంటుగా ఒక పని గుర్తొచ్చింది, అందుకే. థ్యాంక్స్ అమ్మా. బావా, ఏమిటి ధర్మ? ఎప్పట్లాగే అక్కయ్య తిది బాగా జరిపించారు బావా. అది మీ అక్కయ్య పట్ల నాకున్న బాధ్యత ధర్మ. అలాగే ప్రతి సంవత్సరం నువ్వు కూడా మర్చిపోకుండా వస్తున్నావే, అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా ఉద్దేశంలో అక్కయ్య మనల్ని వదిలి వెళ్ళిపోలేదు బావా, మనతోనే ఉంది. తనే నాకు ఒక్కొక్క విషయం చూపిస్తోంది బావా. ఏంటి నువ్వు అనేది? ఏమీ అర్థం కాలేదు. అదే లేదు బావా, రాజకీయాల్లో పైకొస్తున్నాను కదా. అక్కయ్య ఆశీర్వాదం లేకపోతే సాధ్యం కాదు కదా, అదే అంటున్నాను. పర్వాలేదే, మీ అక్కని ఇంతగా తలుచుకుంటున్నావు. గుడ్. తన ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి ధర్మ. బావా, మీ ఆశీర్వాదం కూడా నాకు కావాలి. సరే బావా, నేను వెళ్ళొస్తాను. అలాగే. వస్తాను బావా. అమ్మా, సారీ అమ్మా, నన్ను క్షమించు తల్లి. ఏదో ఆలోచిస్తూ వచ్చాను, అందుకే చూడకుండా ఇది. ధర్మ, ఏమిటి ధర్మ అలా చేశావు? పాపం ఆ అమ్మాయి భర్త విదేశాల్లో ఉన్నాడు, పైగా గర్భవతి కూడా. ఎంత పని చేశావు? విదేశాల్లో ఉన్న భర్తతో ఈ ఫోన్లోనే మాట్లాడుతూ ఉండేది, ఆ ఫోన్ని కింద పడేశావే. ఆ ఫోన్ని ధర్మ కిందకి వెళ్ళి ఆ ఫోన్ తీసుకుని షాపుకి తీసుకువెళ్ళి బాగు చేయించు. ఓకే బావా. వెళ్ళు. తీసుకెళ్తాను బావా. అయ్యా, అది నాకివ్వండి, నేను చూసుకుంటాను. నాకిచ్చేయండి. లేదమ్మా, నా వల్లే పాడైపోయింది, నేనే బాగు చేయించిస్తాను. వద్దు, పర్వాలేదయ్యా, ఇవ్వండి. నీ భర్తతో మాట్లాడనివ్వకుండా చేసిన పాపం నాకొద్దు, నేనే బాగు చేయించిస్తాను. లేదు, నేను. లేదమ్మా, మాట వినకపోతే బావకి కోపం వస్తుంది, అందుకని నేనే బాగు చేస్తాను. వస్తానమ్మా. అయ్యా,
నో వే డియర్, గో అండ్ డూ యువర్ వర్క్.